రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్కి దీని గురించి తెలియచేయడము అండ్ పాలసీ చేస్తున్నప్పుడు ఆ రైతుల ఫీడ్బ్యాక్ గురించి అది రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలకి, గ్రామ స్థాయిలో ఉన్న ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పాలసీ తీసుకురావడం దీని ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం అంటే లాస్ట్ 1 year నుంచి కంటిన్యూస్గా పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈ మంగళవారం, బుధవారం ప్రతి వారము ఏదో ఒక గ్రామంలో అధికారులు వెళ్ళి ఇలాగ రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఎరువాక స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సోయింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ విత్తనాలు అయితేనేంటి, అలాగే పంటలు ఏమేమి వేస్తున్నారు, అట్లాగే ఇప్పుడు ఈ ఎరువులు సరఫరా ఎలా ఉంది, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎట్లైనా ఇంకా ఇది కోఆపరేషన్ అలాగే ఈ కోఆర్డినేషన్ చేసే అవసరం ఉందా అనే దాని మీదనే పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గుంటుపల్లిలో ఇప్పుడు రైతు మిత్రులందరూ మంచి మంచి సలహాలు ఇచ్చున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొన్ని కన్సర్న్స్ని కూడా. అవన్నీ ఏదైతే జిల్లా స్థాయిలో ఇప్పుడు మీరు విటిపిఎస్ నీళ్లు గురించి, అలాగే డస్ట్ గురించి, పొల్యూషన్ గురించి ఏం చెప్పారో అది నా చేతిలో ఉండేది, వెంటనే కమిటీ వేస్తాను. అట్లాగే కొన్ని ఇర్రెగ్యులర్ అసైన్మెంట్ జరిగి ఉన్నాయి, పంట కాలువ దారిలో అని పొలిమేరు డొంకలు అని చెప్పారు, ఇది కూడా వెంటనే ఇప్పుడే వెరిఫై చేశాను, కంపల్సరీగా అది కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే సొసైటీలో ఎరువులు సరఫరా అయితే ఉందో ఎరువుల సరఫరా గురించి మీకు చెప్పాలా. 1 నెల ముందరేనే గౌరవ సీఎం గారు, అలాగే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అలాగే అగ్రికల్చర్ కమిషనరు, అలాగే అగ్రికల్చర్ సెక్రటరీ గారు ప్రతి కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఎక్కడ కూడా ఈ ఎరువులు సరఫరా అది యూరియా అయితేనేంటి, డిఏపి కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏరియా ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీనికి మీకు తెలిసే ఉంది, అది వ్యాగన్స్లో వస్తుంది, రైల్వే నుంచి వస్తుంది, అక్కడి నుంచి గోడౌన్స్, ప్రైవేట్ గోడౌన్స్, అలాగే గవర్నమెంట్ గోడౌన్స్లో అక్కడ వచ్చి అక్కడి నుంచి ప్రతి సొసైటీకి అలాగే షాప్స్కి డెలివరీ జరుగుతుంది. సో దీంట్లో కొన్ని కంపెనీ అవుట్లెట్స్ ఉన్నాయి, కొన్ని కార్పొరేషన్ ఇది మన మార్కెట్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే ఏంటంటే ఆన్లైన్లోనే విక్రయింతలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఏంటి, రైతు ఎవరైతే తీసుకెళ్తున్నారో ఎంత తీసుకెళ్తున్నారో ఆయన పొలం ఎంత ఉంది, ఇది బయోమెట్రిక్తో తీసుకుంటున్నాము. నాకు తెలిసి ఇప్పుడు సొసైటీ సిబ్బందితో మాట్లాడుతుంటే ఇంతకుముందు నాకు తెలిసి అటువంటి రూల్ని ప్రాపర్గా అమలు చేసినట్టు లేదు. బయోమెట్రిక్ లేట్ అవుతుంది ఇదైతే చెప్పేసి ఫస్ట్గా ఇచ్చి పంపించేయడము, తర్వాత ఎవరైతే అవసరం వస్తారో వాళ్ళకి లేకుండా పోవడం, ఇటువంటి ఇబ్బంది జరగకూడదని ఆన్లైన్లో విక్రయిస్తున్నాము. ఆన్లైన్ విత్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఫర్టిలైజర్ తీసుకెళ్లాల్సిందే. కానీ రైతుల పేరు చెప్పుకొని చాలామంది ఈరోజు డైవర్ట్ చేయడం కానీ, లేదా హోల్డింగ్ చేయడం కానీ, లేదా ఎక్కువగా అమ్ముకోవడం కానీ, ఇటువంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ బయోమెట్రిక్ పెట్టున్నాము. ఇది బాగా జరుగుతూ ఉంది. ఎక్కడ లేట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే చెప్పారు గుంటుపల్లి సొసైటీ 1 week అయిపోయింది సార్ రాలేదన్నారు, వెరిఫై చేశాను, ఆన్లైన్ డేటా తెప్పించాను, నిన్న ఈవినింగే అప్లోడ్ చేశారు అయిపోయిందని. కానీ ఇండియన్ ఫస్ట్ రైజ్ చేశారు. ఇప్పుడు ఏముంది, ఇండియన్ ఎప్పుడు రైజ్ చేద్దాము, మనం ఖాళీ అయిన తర్వాత కదా వస్తుంది నెక్స్ట్ బ్యాచ్. ఖాళీ అవ్వకుండా రైజ్ చేస్తే రాదు, అక్కడ ఆన్లైన్లో ఒప్పుకోదు. ఇప్పుడు ఖాళీ అయిన వెంటనే అప్డేట్ చేసే బాధ్యత మన షాప్స్ది, సొసైటీది చూసుకోవాలి. మీకు టెక్నికల్ ఇష్యూ ఉంటే కంపల్సరీగా ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పండి, లేదా బయోమెట్రిక్ ఆఫీసర్స్ టచ్లో ఉంటారు, తెలియజేసి మీరు అప్లోడ్ లేట్ చేసి మాకు రాలేదంటే రాదు. కంపల్సరీ ఇది ఒకసారి అంటే ఈ డిసిప్లిన్ కూడా రావాలి. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో కూడా మీకు తెలిసే ఉంది, ఈ ఎరువుల్ని విచ్చలవిడిగా భూమిలో వేస్తే ఆరోగ్యం ఎంతవరకు పాడైపోతుందని నాకన్నా బాగా మీకు కూడా బాగా తెలుసు. అది భూమి ఆరోగ్యం, మట్టి ఆరోగ్యం, అక్కడ ఉన్న జైవ వైవిధ్యత ఆరోగ్యం, అలాగే మనుషుల ఆరోగ్యం కూడా పోతుంది. కాబట్టి తెలుసో తెలియకనో అనవసరంగా ఎక్కువ ఎరువుల్ని భూమిలో పోసేదానికి ప్రభుత్వం కానీ అధికారులు ప్రోత్సహించరు. ఈ విషయంలోనే బయోమెట్రిక్ అతనితో ఇస్తున్నాం కాబట్టి మీకు మీ పొలానికి ఉన్న పొలానికి ఎంత కావాలంత కంపల్సరీగా ఇస్తారు. ఎరువు ఉంది, ఎరువు స్టాక్లో కూడా ఉంది, ట్రాన్స్లేటర్ కూడా ఉంది, ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. అంతకు మించి తీసుకెళ్ళి ఏదో ఎక్కువ వేస్తే మీకు తెలుసు రైతు మిత్రులు ఎలా చేస్తారు, ఎక్కువ యూరియా వేసేస్తే బాగా వచ్చేస్తుంది, దానివల్ల ఓన్లీ చెట్టులే వస్తాయి కానీ దాంట్లో ధాన్యాలు రావు, ధాన్య దిగుబడి రాదు. కొంచెం ఆ మార్పు కూడా రావాల్సి ఉంది. సొసైటీ ద్వారా ఈ అవేర్నెస్ కూడా వెళ్ళాలి. యూరియాలే పోసేస్తుంటే వచ్చేది కేవలం చెట్టు మాత్రమే, ఈ గడ్డి మాత్రమే పెరుగుతుంది తప్పితే దాంట్లో అలా పెరిగిన గడ్డి వల్ల ఏమవుతుంది మీకు తెలిసే ఉంది, పురుగులు ఎక్కువ వస్తాయి, ఆ వచ్చే పంటలు కూడా పోతాయి మళ్ళీ. కాబట్టి ఎరువులు ఎంత కావాలి, ఇప్పుడు చూడండి ఎకరానికి మన యూరియా అయితే ఉందో, సో ఇది డిఏపి 1 బ్యాగు, యూరియా వచ్చి 20 kg ఎకరానికి, ఎంఓపి 10 kg, ఇది బేసల్ డోస్గా. ఇది అయిన తర్వాత ఫస్ట్ 3 సార్లు వేస్తాం మనము దాంట్లో యూరియాలో. ఫస్ట్ మీరు ఇప్పుడు గ్రాన్యూల్ వేసుకోవచ్చు. ఇప్పుడు రైతులకు ఏం ఆవేదన ఉంటుందంటే మొత్తం పంటకు కావాల్సిందంతా ఇప్పుడే తీసుకెళ్ళి పెట్టేసుకుందామని తీసుకెళ్తుంటారు. ఇవాళ అవసరం కూడా లేదు, చెప్తున్నాను ఎందుకు అనేది. ఇప్పుడు ఎరువుల గురించి ఏమేమి ఇబ్బంది జరుగుతుంది, భూమిలో వేస్తే వాటర్ పొల్యూషన్ అవుతుంది, పంటలు పోతాయి, అట్లాగే భూమి ఫలవత్తత కూడా పోతుంది, ఆర్గానిక్ కార్బన్ కూడా పోతుంది. కాబట్టి దీన్ని వీలైతే తగ్గిస్తే అంత మంచిది ఆరోగ్యానికి, భూమి ఆరోగ్యానికి. ఇది 3 సార్లు వేసేది ఫస్ట్ ఏమో గ్రాన్యులాగా వేసేస్తాము. ఇప్పుడు ఫస్ట్ డోస్కి కావాల్సిన 25 kg ఉందో అది మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్కి ఏం సార్ అలాగైతే మనం తీసుకెళ్ళి దాచిపెట్టుకోకూడదా, మళ్ళీ పంటలకి 2 నెలల తర్వాత వేయాలి కదా, 20 రోజుల తర్వాత అంటారు కదా.
దానికి నానో యూరియా వచ్చింది ఇప్పుడు, అంటే లిక్విడ్ ఫామ్లో వచ్చింది. ఆ లిక్విడ్ ఫామ్లో కనుక మనం వేయగలిగితే డ్రోన్లో వాడచ్చు, లేదా నాప్సాక్ బ్యాక్ వేసుకొని స్ప్రే చేస్తారు కదా, దాని ద్వారా కూడా వేయచ్చు. దాని ద్వారా వేస్తే మీరు ఎంతైతే యూరియా వేయాలో దానికన్నా సగం క్వాంటిటీలోనే ఏరియా మొత్తం కవర్ చేసేయచ్చు. అంటే ఏంటి, 50% కన్సంప్షన్ తగ్గుతుంది. దానివల్ల మనం ఇది మన పంటలు బాగుంటాయి, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇది టెక్నాలజీ వచ్చింది, కొత్త టెక్నాలజీ. అందుకే మీరు మనకు పంట కావాల్సింది మొత్తం ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకుంటామంటే ఈవెన్ సొసైటీ వాళ్ళు కూడా చెప్తున్నాను, ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ డోస్కి కావాల్సింది మాత్రమే ఇవ్వండి, నెక్స్ట్ డోస్కి కావాల్సింది నానో యూరియా ప్రోత్సహిద్దాము. దీనివల్ల డబ్బులు ఆదా అవుతాయి, పర్యావరణం బాగుంటుంది, మనకు మంచి ఎఫిషియెంట్గా ఈ నానో యూరియా వాడచ్చు. మరి ఎలా స్ప్రే చేయాలి సార్? మీరు డ్రోన్ లేదంటే ఇక్కడ కావాలంటే పెట్టిస్తాను డ్రోన్. ఇప్పుడు ఎలాగైతే స్ప్రే చేయడానికి మీరు మనిషికి కూలీ ఇచ్చేసి ఆ స్ప్రేయర్తో కొట్టిస్తున్నారో, అదే అమౌంట్ డ్రోన్ వాడికి ఇస్తే 6 గంటల్లో మొత్తం ఎకర కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత అంటే ఎఫిషియన్సీ బాగుంది. ఆ యూరియా కానీ పైనుంచి స్ప్రే చేయడం వల్ల మంచిగా అది స్ప్రెడ్ అవుతుంది, మొక్కలకి బాగా అందుతుంది, టైము త్వరగా అవుతుంది, మనిషి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి కావాలంటే అద్దెకి ఎలాగైతే మీరు ట్రాక్టర్లు, ఈ కల్టివేటర్లు లేదా ఈ స్ప్రేయర్ని అద్దెకు తీసుకుంటున్నారు, అలాగే డ్రోన్ కూడా అద్దెకు తీసుకోవచ్చు. అంతకే వస్తుంది. ఎంత ఉందమ్మా ఇప్పుడు రేట్? ఎంత ఉంది ఎకరానికి? 400 రూపీస్ రేట్ ఉంది. మీరు మనుషులు పెట్టినా కూడా అంతకన్నా ఎక్కువనే అవుతుంది. 400కి లేదనుకుంటా, 500 600 అంటూ చెప్తున్నారు రోజుకి. అందుకు చూసుకుంటే ఇంకో 200 డ్రోన్లో మిగులుతుంది, ప్లస్ ఫర్టిలైజర్ కూడా తగ్గుతుంది మనకు ఈ నానో యూరియా వల్ల. సో దయచేసి ఇది పెద్ద సొసైటీ ద్వారా దీన్ని కూడా ప్రమోట్ చేయండి, చెప్పాలి అమ్మ డ్రోన్ పెట్టించు. ఏదో ఈ ఫర్టిలైజర్ ఎక్కువ కన్సంప్షన్ ఉంటుందో అది కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా సప్లైస్కి వస్తే, ఈ ఊరికి వస్తే, గుంటపల్లికి వస్తే 40 టన్స్ కంప్లీట్ అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అప్డేట్ నాకు, అంటే ఆన్లైన్ చూసి ఒకటే చూసుకోండి. ఆన్లైన్లో మాత్రం ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ అప్డేట్ చేసి మీరు ఇండియన్ ట్రేస్ చేయాలి. మీ దగ్గర ఇక్కడ పెండింగ్ పెట్టుకొని ఇండియన్ ట్రేస్ చేస్తే రాదు. ఇది ఒకటి దయచేసి గమనించాలి. సో అదర్వైజ్ సప్లై ఎక్కడ సమస్య లేదు. మీకు ఎక్కడైనా సప్లై మీకు నిజంగానే సమస్య ఉందండి, లేదు మీరు చెప్పేది కరెక్ట్ కాదంటే మీరు నాకు వెంటనే ఫోన్ చేయొచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టున్నాను డిస్ట్రిక్ట్ లెవెల్లో. అక్కడ 24/7 అగ్రికల్చర్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ కూర్చొని ఉంటారు. ఎక్కడి నుంచి ఇలా సమస్య వచ్చిందంటే వెంటనే అధికారులను అలర్ట్ చేస్తారు. అక్కడ ఎందుకు ఆగింది, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఆగిందా, రైల్వే వేగంగా రావడం ఆగిందా, లేదా ఏదైనా లోడ్ చేయడం వల్ల ఆగి ఉందా, ఏమీ లేదంటే సొసైటీలో ఏమైనా అవకతవకలు చేస్తున్నా కూడా మాకు తెలిసిపోతుంది. ఓకే, ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్నాము. రైతులు ఆందోళన పడాల్సిన అక్కర్లేదు. కంపల్సరీగా మీకు అండగా ఉండాలని, మీకు ఏమి అవసరం ఉన్నా కూడా మీ దగ్గరుండి చూసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. ఓకే, ఎవ్రీ వీక్ సీఎం గారు రివ్యూ తీసుకుంటున్నారు కలెక్టర్ దగ్గర నుంచి. ఓకే, మీకు అబద్ధం చెప్పి నేనేం సాధించేది చేస్తున్నది ఇది రైతుల ప్రభుత్వం, రైతుల అభ్యుదయమే మా ముఖ్య ఉద్దేశం అని అందరూ పనిచేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా నిజంగానే ఈ కోఆర్డినేషన్లో ఇబ్బంది ఉంటే 154-9704 లాస్ట్కి 54 ఓకే, ఇది నంబరు కలెక్టర్ కాల్ సెంటర్ రాసి సేవ్ చేసుకోండి. మీరు దీనికే కాదు, వరదలకైనా, ఎరువులకైనా, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ అయినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్గా నాకు వస్తుంది. అక్కడి నుంచి అధికారులు వెళ్ళిన ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తారు. సో ఇది ఉద్దేశం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతి వారము, మంగళవారం, బుధవారము అధికారులందరూ ఫీల్డ్కి వెళ్ళి రైతులతో మమేకమయ్యి ఆ రైతుల గురించి, అలాగే రైతులకి ఉన్న ఈ పథకాల గురించి, అలాగే ఇప్పుడు ఏరువాక స్టార్ట్ అయింది కాబట్టి ఈ సోయింగ్ గురించి, పంటల గురించి, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి రైతులతో చర్చించి సో ఉన్న పథకాల గురించి వాళ్ళకి చెప్పడము, ఇంకా ఫీల్డ్ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే అది తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశము. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా ప్రతి మంగళవారం, బుధవారం జరుగుతూ ఉంది. ఈవెన్ మండల స్థాయి అధికారులు, కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతుల నుంచి మంచి స్పందన ఉంది. రైతుల నుంచి ఏదైతే అక్కడ సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేంటి, అట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూలు ఉంటే అవి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కార్పొరేషన్, మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇది ఎరువులు సప్లై ఇష్యూ అయితేనేంటి, విత్తనాల ఇష్యూలు అయితేనేంటి, అలాగే పురుగుల మందుల ఇష్యూ అయితేనేంటి, దీని గురించి కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు సోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి జిల్లాకు కావాల్సిన ఎరువుల సరఫరా ప్రస్తుతానికి కంప్లీట్గా సఫిషియెంట్గా ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో బయోమెట్రిక్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి సో బయోమెట్రిక్ అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది. డీబీటీ అప్డేషన్ చేయకుండా కనుక ఇండియన్ పెడితే ఇండియన్ కూడా రైజ్ అవ్వదు. ఇది సొసైటీ వాళ్ళు కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తే చెప్పాము వాళ్ళకి, అది టెక్నికల్గా ఉంది కాబట్టి అది ఫాలోఅప్ చేసుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మరి ఎక్కువగా భూమిలో పోస్తే మీకు తెలిసే ఉంది, భూమి సారం కూడా పోతుంది, అంత పంట కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వడానికి కంపల్సరీగా అన్ని చోట్ల స్టాక్ రెడీగా ఉంది. దానికి కావాల్సిన ఇండియన్స్ ఎప్పటికప్పుడు పెట్టుకున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే అగ్రికల్చర్ మినిస్టరు, అలాగే సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ గారు అందరూ ఎప్పటికప్పుడు కలెక్టర్తో వీసీ తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. మేము కూడా ఫీల్డ్ లెవెల్లో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో కూడా కమిటీలను పెట్టి ప్రత్యేకంగా కమిటీస్ ద్వారా ఇది మన ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయిస్తున్నాము. అలాగే గోడౌన్స్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి స్టాక్స్ చెక్ చేస్తూ ఉన్నాము. స్టాక్ అయిపోయిన వెంటనే
ఇండియన్ పెట్టి ఎప్పటికప్పుడు తెప్పించేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎక్కడ సప్లై సమస్య లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ వరకు వస్తే రైతులకి ఒకటి ఆ తపన ఉంటుంది, ఒకేసారి మొత్తం తీసుకెళ్ళి పెట్టుకోవాలి, అన్ని డోసెస్ కావాలంటే మొత్తం పంటలు కావాల్సింది ఒకసారి తీసుకెళ్ళాలని ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతులకి ఏంటంటే ఒకటి బేసల్ డోసు, తర్వాత 2 డోసు వేస్తారు. ఫస్ట్ ఇత్తనాలు వేస్తున్నప్పుడు, అలాగే టాప్ డోస్ ఏదైతే ఉన్నాయో దీనికి 2 రకాలుగా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బేసల్ డోస్కి గ్రాన్యూల్ వేస్తాము, అదే టాప్ డ్రెస్కి ఏదైతే ఉందో దానికి నానో యూరియా కూడా రావడం జరిగింది. ఈ నానో యూరియాని స్ప్రే చేయడం వల్ల మనకు కన్జంప్షన్లో దాదాపుగా 50% తగ్గుతుంది. దీని ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతాయి, అలాగే ఈ ఫర్టిలైజర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి సాయిల్ హెల్త్ బాగుంటుంది. దీన్ని కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రైతుల్లో కొంచెం ఏమంటారు దానికి రష్ ఉంది, ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఏంటో ఎట్లా అనేది. దయచేసి భయపడకండి, సఫిషియంట్ ఫర్టిలైజర్ సప్లై ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి వర్యులు స్టేట్ లెవెల్ నుంచి అష్యూర్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇంటర్వ్యూలో సఫిషియంట్ ఉంది. ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ ఉంటే కంపల్సరీగా అది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దీనికోసమే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి ఉన్నాను. ఎక్కడైనా ఫర్టిలైజర్ ఇష్యూ ఉంది, ఇట్లా సప్లై ప్రాబ్లం ఉంది, మనకు సరిపోయిన దొరకట్లేదని కనుక మీ దృష్టికి వస్తే, లేదా మీకు సమస్య ఉంటే మీరు ఫోన్ చేయండి, కంపల్సరీగా అటెండ్ అవుతాము. అక్కడ సప్లై ఉండేలా చూసుకుంటాం. ఎందుకంటే సఫిషియంట్ గోడౌన్ స్టాక్, గోడౌన్ నుంచి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ఒక 1 అవర్ 2 అవర్ అంతే డిలే అవుతుంది తప్పితే ఫర్టిలైజర్ సమస్య ఎక్కడ లేదు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్ నంబర్ కూడా పెట్టాను, దీన్ని కూడా మీరు ఫోన్ చేసి రైతులు సమాచారం చేయొచ్చు. ఈ నంబర్ వచ్చి 9154970454. ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు సైడ్ నుంచి ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ నా విన్నపం ఏంటంటే ఈ సాంకేతికతను కొంచెం అమలు చేసుకొని ఈ వరినే లేదా సింగిల్ మానోక్రాపింగ్ కాకుండా కొన్ని పంట మార్పిడి కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉద్యాన పంటల్ని ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేసుకోవచ్చు. ఉద్యాన పంటల్లో దాదాపు 2 నుంచి 3% 3 టైమ్స్ మూడింత ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు దానికి ముందుకు రావాలి. సాంకేతికతని అలా అమలు చేసుకొని ఏదైతే హౌస్ హోల్డ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉందో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో దీన్ని మనం పెంచే అవసరం ఉంది. స్వర్ణాంధ సాధన చేయడానికైనా, మనము వికసిత భారత్ సాధించడానికైనా రైతుల సంక్షేమం చాలా ఇంపార్టెంట్ అనేది గ్రహించింది ప్రభుత్వము. అదే ప్రకారంగా అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం ఇస్తుంది. కాబట్టి రైతు అభ్యుదయమే, రైతు సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఎన్టీఆర్ జిల్లాలో అదే నేపథ్యంలో అదే బాటలో ముందుకు వెళ్తున్నాము. రైతులకు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి రైతులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏరువాకలో దయచేసి ఫర్టిలైజర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని గురించి, ఫర్టిలైజర్ అవైలబిలిటీ గురించి వదంతులు నమ్మకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఎక్కడైనా సమస్య ఉంటే నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయండి, కంపల్సరీగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తాను. విక్రయిస్తుంటే నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయండి, వెంటనే రైట్ చేసి క్లోజ్ చేయిస్తాను. అధిక ధరలకి అమ్మడము లేదా ఎక్కడైనా హోల్డ్ చేసేసి లేదు అని ఒక అపోహ సృష్టించడం ఇటువంటి ఎవరైనా చేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. బీ కేర్ఫుల్.